సరే, ఈరోజు మనం ఒక లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం ఒక ఫైటర్ మాత్రమే కాదు, ఒక ఫిలాసఫర్. ఒక యాక్టర్ మాత్రమే కాదు, ఒక ఫినామినన్. తెలుసా, కేవలం 32 జీవితంలోనే చరిత్ర గతిని మార్చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఆ ఇమ్మార్టల్ డ్రాగన్ బ్రూస్ లీ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం రండి. ఈ ఒక్క మాట చాలు బ్రూస్లీ ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఆయన లైఫ్ కూడా దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మరి ఆ శక్తిని ఎలా సంపాదించాడు? ఆయన జర్నీ అసలు ఎక్కడ మొదలైంది? ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ చాప్టర్ డ్రాగన్ జననం. ఒక లెజెండ్ ఎలా పుట్టాడు? ఇది చాలా ఇంట్రెస్టింగ్. చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరంలో డ్రాగన్ గడియలోనే పుట్టాడట. అందుకే ఆయన పుట్టుకే ఒక గొప్ప భవిష్యత్తుకు సంకేతం అని అప్పట్లోనే అందరూ అనుకున్నారు. ఆయన చిన్నతనం చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక పక్క గ్రేట్ కుంగ్ఫూ మాస్టర్ ఇప్ మ్యాన్ దగ్గర చాలా కఠినమైన ట్రైనింగ్ తీసుకునేవాడు. మరోపక్క ఏకంగా 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు. కాని చాలామందికి తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే బ్రూస్లీ ఒక ఫెంటాస్టిక్ డాన్సర్. అవును, జస్ట్ 18 ఏళ్లకే హాంకాంగ్ చాచా ఛాంపియన్ అయ్యాడు. ఫైటింగ్, యాక్టింగ్, డాన్సింగ్ టాలెంట్కు అసలు లిమిట్స్ అనేవే లేవన్నమాట. ఇక రెండో అంకం $100 ప్రయాణం. ఇదొక కొత్త బిగినింగ్. పేరెంట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు. అయినా సరే తన కలల్ని నిజం చేసుకోవాలని ఒక డేరింగ్ డిసిషన్ తీసుకున్నాడు. తన లైఫ్తోనే ఒక పెద్ద బెట్ వేశాడన్మాట. అవును, మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అక్షరాలా నిజం. జస్ట్ $100. ఆలోచించండి, జేబులో కేవలం $100 పెట్టుకుని కాని గుండె నిండా ఆశలతో అమెరికాకు బయల్దేరాడంటే మామూలు విషయం కాదు. ఆయన లైఫ్లో అసలైన ఫైట్ ఇక్కడే స్టార్ట్ అయింది. అమెరికాలో ఆయన ప్రయాణం సింపుల్గా 3 స్టెప్పుల్లో జరిగింది. ఫస్ట్ సీటెల్లో ల్యాండ్ అయ్యాడు. తర్వాత తనకు తెలిసిన ఒకే ఒక్క ఆర్ట్ కుంగ్ఫూ, దాన్నే బతుకుతెరువుగా మార్చుకున్నాడు. ఇక అలా వచ్చిన డబ్బుతో యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివాడు. తన డ్రీమ్, తన ఎడ్యుకేషన్, తన లైఫ్ అన్నీ తన స్కిల్తోనే నిర్మించుకున్నాడు. పట్టుదలంటే ఇదే కదా. మూడో అంకం ఒక మాస్టర్ ఆవిర్భావం. అమెరికాలో కుంగ్ఫూ టీచర్గా ఆయన పేరు బాగా పాపులర్ అవుతున్న టైంలో తన జీవితాన్ని టోటల్గా మార్చేసిన ఒక ఛాలెంజ్ ఎదురైంది. ఆ ఒక్క సంఘటనే ఆయనలో ఒక కొత్త ఫిలాసఫీకి, అంటే జీత్స్కునే డోకి పునాది వేసింది. కులం, మతం, జాతి ఇలాంటివి ఏవీ చూడకుండా ఇంట్రెస్టున్న అందరికీ కుంగ్ఫూ నేర్పించాలన్నది ఆయన ఐడియా. కాని ఇది సాంప్రదాయవాదులకు అస్సలు నచ్చలేదు. కొంతమంది చైనీస్ మాస్టర్లొచ్చి ఆయనకొక అల్టిమేటం ఇచ్చారు. మాతో ఫైట్ చెయ్, ఓడిపోతే అమెరికన్లకు కుంగ్ఫూ నేర్పించడం ఆపేయాలి అని ఛాలెంజ్ విసిరారు. బ్రూస్లీ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడు. అంతే, వాళ్లని ఓడించడానికి నిమిషాలు కూడా పట్టలేదు. కేవలం సెకండ్లల్లో ఆ గ్యాంగ్లో ఉన్న అందర్నీ ఓడించేశాడు. ఆ విక్టరీ కేవలం ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ని మాత్రమే కాదు, ఆయన సిద్ధాంతంలో ఉన్న బలాన్ని కూడా ప్రూవ్ చేసింది. ఈ ఇన్సిడెంటే ఒక కొత్త మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీకి దారితీసింది. అదే జీత్ కునే దో. ఇది కేవలం ఒక ఫైటింగ్ స్టైల్ కాదు, ఇది సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారే ఒక లైఫ్ స్టైల్. ఇది ఆయన ఓన్ ఫిలాసఫీ. నెక్స్ట్, 4వ అంకం తెరను ఏలిన రాజు. మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న బ్రూస్లీ ఇప్పుడు తన చిన్ననాటి కల అంటే సినిమా వైపు అడుగులు వేశాడు. హాంకాంగ్లో స్టార్టైన ఆయన జర్నీ హాలీవుడ్ను ఎలా షేక్ చేసిందో చూద్దాం. అమెరికాలో చిన్న చిన్న రోల్స్ వస్తుండటంతో ఆయన హాంకాంగ్కు తిరిగి వచ్చేశాడు. అక్కడ గోల్డెన్ హార్వెస్ట్ అనే కంపెనీతో చేసిన ద బిగ్ బాస్ సినిమా ఒక సునామీనే సృష్టించింది. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్ చేసి హాంకాంగ్ సినిమా హిస్టరీనే మార్చేసింది. ఆయన సక్సెస్ అక్కడితో ఆగలేదు. వార్నర్ బ్రదర్స్తో కలిసి చేసిన ఎంటర్ ద డ్రాగన్ సినిమాతో హాంకాంగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది ఫస్ట్ హాంకాంగ్ అమెరికన్ కో ప్రొడక్షన్. అది వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు విధి ఆయన జీవితాన్ని సడన్గా ముగించేసింది. ఇప్పుడు మనం ఆయన వదిలివెళ్లిన ఆ చెరగని వారసత్వం గురించి మాట్లాడుకుందాం. జస్ట్ 32 ఇయర్స్. ఆలోచించండి, ఇంత చిన్న వయసులోనే ప్రపంచం మీద ఇంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసినవాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో. అన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటంటే తన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆయన చనిపోయాడు. ఒక సింపుల్ హెడేక్ కోసం తీసుకున్న పెయిన్ కిల్లరే ఆయన ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ డ్రాగన్ మళ్లీ నిద్రలేవలేదు.
మరి ఆ డ్రాగన్ మనకు వదిలి వెళ్లిన లెగసీ ఏంటే? ఈరోజు మనం చూస్తున్న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంఎంఏకి ఫాదర్ ఆయనే. ఆయన కళ్లల్లో ఆ ఇంటెన్సిటీ, ఆ స్పీడ్ ఇప్పటికీ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. కాని వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మనకు ఒక జీవన తత్వాన్నిచ్చి వెళ్లాడు. ఆయన ఫిలాసఫీని ఈ ఒక్క మాటతో సింపుల్గా చెప్పేయచ్చు: బీ వాటర్ మై ఫ్రెండ్. నీళ్లలా ఉండు, రూపం ఆకారం లేకుండా. కప్పులో పోస్తే కప్పులా, బాటిల్లో పోస్తే బాటిల్లా మారిపో. లైఫ్లో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే దానికి తగ్గట్టుగా మనం మారాలి అనే ఒక గొప్ప మెసేజ్ ఇది. ఆయన బతికింది కొద్దికాలమే కావచ్చు, కానీ ఆయన చూపిన ప్రభావం ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా బ్రూస్లీ అనే పేరు ఒక పవర్, ఒక ఇన్స్పిరేషన్. అసలు కేవలం 32 ఏళ్లలో ఒక మనిషి ప్రపంచంపై ఇంత చెరగని ముద్ర ఎలా వేయగలిగాడు?